తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. చంద్రబాబు నాయుడు పెంపుడు చిలకల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారని కొద్ది రోజుల క్రితం ఏపీలో పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు పీకేల మధ్య ఉన్న రహస్య బండారం బయటపడింది. చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికల్లో చాలా సీక్రెట్ గా పనిచేయడానికి పీకే డీల్ కుదుర్చుకున్నారని, చంద్రబాబుతో పాటు బీజేపీని గెలిపించడమే ఆయనకు ఆ పార్టీలు అప్పగించిన అసైన్మెంట్ అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాంబు పేల్చారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ల చీకటి బంధాన్ని ఆమె వెలుగులోకి తెచ్చారు. మమతా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత అంతే వేగంగా కిందకు పడిపోయారు ప్రశాంత్ కిషోర్. రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాలనుకున్నారు. ఏదో ఒక చట్టసభలో ఎంట్రీ ఇచ్చేయాలనుకున్నారు. అవి ఏవి వర్కౌట్ కాకపోవడంతో డబ్బులు నొల్లుకునే పనిలో పడ్డారు. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడుతో ఓ డీల్ కుదుర్చుకున్నారు పీకే. అందుకోసం ఆయన ఎన్ని కోట్లు ఛార్జ్ చేశారో తెలియదు, కానీ చంద్రబాబుతో సీక్రెట్ డీల్ అయితే కుదుర్చుకున్నారని అప్పట్లోనే అనుమానాలు వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. ఇప్పుడు అది మమతా బెనర్జీ పుణ్యమా అని బహిర్గతమైపోయింది. కొద్ది వారాల క్రితం ప్రశాంత్ కిషోర్ ని ప్రత్యేక విమానంలో ఏపీకి తీసుకెళ్లారు నారా లోకేష్. చంద్రబాబుతో కొంతసేపు భేటీ అయ్యారు పీకే. ఆ భేటీలో ఇద్దరి మధ్య ఏ డీల్ కుదిరిందో తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు పీకే. అయితే ఏపీలో తాను ఎలాంటి సర్వేలు చేయలేదని, తనకు ఎలాంటి యంత్రాంగం లేదని కూడా చెప్పారు. అలా చెబుతూనే ఏపీలో చంద్రబాబు నాయుడికి కావలసిన లైన్లో జోస్యం చెప్పేశారు. అప్పుడే ప్రశాంత్ కిషోర్ పై రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలాంటి సర్వేలు చేయకుండా, క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నమే చేయకుండా ఎవరు గెలుస్తారో ఎలా చెబుతారని విమర్శకులు నిలదీశారు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యనే మరోసారి జోస్యం చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు ప్రశాంత్ కిషోర్. సంక్షేమ పథకాలు అధికారాన్ని తెచ్చిపెట్టవన్నారు కూడా. అయితే ఈసారి మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు పెంపుడు చిలకే అని వైసీపీ నేతలు గట్టిగానే విమర్శించారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్, చంద్రబాబుల చీకటి బంధాన్ని బయటపెట్టారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, ఈ విషయంలో తనకు పక్కా సమాచారం ఉందని మమతా బెనర్జీ వివరించారు. పీకే ఎలాంటి క్షేత్రస్థాయి సర్వే చేయకుండానే చంద్రబాబుకు అనుకూలంగా జోస్యాలు చెబుతున్నారని అన్నారు. 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల తర్వాత తానిక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోవడం లేదని స్పష్టం చేశారు. వ్యూహకర్త పని మానేసి రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు. చట్టసభలో అడుగుపెట్టాలని తహతహలాడారు. ఓ దశలో కాంగ్రెస్ పార్టీలోనే కీలక పదవి కొట్టేద్దామనుకున్నారు. అయితే కాంగ్రెస్ వ్యూహకర్తలు పసిగట్టి పీకేని దూరం పెట్టారు. గత ఏడాది వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీకే చెప్పిన జోస్యం ఎక్కడా నిజం కాలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు, ఓడిపోయింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే అన్నారు. ఆ 3 చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. పీకే విశ్వసనీయత పాతాళానికి పడిపోయింది. ఆయన ఒక చెల్లని కానీగా తయారయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆఫర్ని పీకే అందిపుచ్చుకొని ఉంటారని అంటున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఆంధ్ర ఆక్టోబర్స్ లగడపాటి రాజగోపాల్ చేత ఫేక్ సర్వే ఫలితాలు వెల్లడించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని లగడపాటి చెప్పారు. అయితే దానికి భిన్నంగా టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. దానికి కొద్ది నెలల ముందు అదే రాజగోపాల్ చేత తెలంగాణ ఎన్నికల్లోనూ ఫేక్ సర్వే చెప్పించారు బాబు. బీఆర్ఎస్ ఓడిపోతుందని, మహాకూటమి గెలుస్తుందని అన్నారు లగడపాటి. అది కూడా వికటించింది. 2024 ఎన్నికల్లోనూ రాజగోపాల్ను తీసుకువస్తే జనం నమ్మరనుకున్నారో ఏమో, కానీ ఈసారి రూటు మార్చి పీకేని తీసుకొచ్చారు చంద్రబాబు. అయితే ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయానికి వస్తే సర్వేలు, పత్రికల కథనాలు వారి నిర్ణయాన్ని మార్చలేరంటున్నారు రాజకీయ పండితులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.